ఒనిడా స్మార్ట్ టీవీలో మొబైల్ స్క్రీన్ క్యాస్ట్ ఎలా చేయాలి, మన మొబైల్లో ఏదైతే వస్తుందో అది టీవీలో ఎలా రావాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా మన టీవీని ఆన్ చేసుకొని వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి. అది స్కూల్లో వైఫై అవ్వచ్చు, లేదా మీ హాట్స్పాట్ లేదా మీ ఫ్రెండ్ హాట్స్పాట్, ఎవరి హాట్స్పాట్తో అయినా వైఫై అనేది కనెక్ట్ అయి ఉండాలి, నెట్ అనేది కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే, సో ఇక్కడ మీరు టీవీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా స్టార్టింగ్లో ఇలా వస్తుంటాయి. సో ఇక్కడ కింద యాప్స్ అనేది ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ యాప్స్లో ఏం చేయాలంటే చివరి యాప్, సో యాప్స్లో చివరికి వెళ్తే మీకు మీటింగ్ మాడ్యూల్ అనేది కనపడుతుంది. ఈ మీటింగ్ మాడ్యూల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ హియర్ టు లాంచ్లో మనకి విండోస్, ఎంఏసి, ఆండ్రాయిడ్, సో ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసి క్లిక్ టు లాంచ్ క్లిక్ చేయాలి దాని మీద. సో ఆల్రెడీ వైఫై కనెక్ట్ చేశాను హాట్స్పాట్తో, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫోన్లో కొన్ని ఫోన్స్లో అయితే, ఇక్కడ ఉదాహరణకు నాది శాంసంగ్ ఫోన్, ఇక్కడ స్మార్ట్ వ్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో స్మార్ట్ వ్యూ అనే ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు. సో దాన్ని క్లిక్ చేసైనా మనము క్యాస్టింగ్ అనేది చేయొచ్చు. కొన్ని ఫోన్స్లో అది ఫోన్ బ్రాండ్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్నిట్లో స్మార్ట్ వ్యూ ఉంటుంది, కొన్నిట్లో స్క్రీన్ క్యాస్ట్ అని ఉంటుంది. సో ఒకవేళ కనుక మీకు ఈ నోటిఫికేషన్ బార్ పైన నుంచి లాగినప్పుడు ఈ ఆప్షన్స్లో లేకపోతే అప్పుడు ఏం చేయాలంటే, ఉదాహరణకు వేరే సార్ మొబైల్, ఇక్కడ ఉన్న సార్ మొబైల్ చూస్తే ఈ మొబైల్లో పైన నోటిఫికేషన్ బార్లో లేదు. కాబట్టి సెట్టింగ్స్లో సెర్చ్లో స్క్రీన్ క్యాస్ట్ అని సెర్చ్ చేస్తున్నారు. సో సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ స్క్రీన్ క్యాస్ట్ అనేది వచ్చింది. సో స్క్రీన్ క్యాస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ ఫర్ డిస్ప్లే డివైజెస్ మీద కొట్టి, ఇక్కడ ఏమైంది, హాట్స్పాట్ ఆఫ్ చేయమని అడుగుతుంది. సో హాట్స్పాట్ అనేది ఆఫ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తే, సో అదే మీకు కనుక నోటిఫికేషన్ బార్లో ఉంటే అక్కడ నుంచే డైరెక్ట్గా వెళ్ళచ్చు, లేకపోతే ఇలా సెర్చ్ చేయాలి. సో సెర్చింగ్ జరుగుతుంది. ఇక్కడ R4G అనేది టీవీ పేరు దాన్ని వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేసి స్టార్ట్ నౌ. సో స్టార్ట్ నౌ కొట్టంగానే కొద్దిసేపట్లోనే మీ ఫోన్ అనేది అక్కడికి క్యాస్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ తర్వాత నుంచి మనకు టీవీకి వైఫై అనేది అవసరం లేదు. ప్రతిసారి ఇంకా క్యాస్టింగ్ అనేది ఆప్షన్తో వచ్చేస్తుంది. ఫస్ట్ టైం మాత్రము టీవీ ఆన్ చేసిన తర్వాత వైఫై ఆన్ చేస్తేనే ఫస్ట్ టైం క్యాస్టింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సార్ నుంచి వైఫై అనేది, నెట్ అనేది అవసరం ఉండదు. సో ఇక్కడ మన ఫోన్లో ఇక్కడ సార్ ఏం చేస్తున్నాడంటే, మన టోఫెల్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి దాంట్లోనే ఆడియోని ప్లే చేస్తున్నారు చూడండి. సో సెల్లో ప్లే చేస్తే అక్కడ టీవీలో కూడా ప్లే అవుతుంది. సో అక్కడ సౌండ్ అనేది టీవీ నుంచి వస్తుంది. ఒకవేళ మనకు స్క్రీన్ అనేది మామూలుగా ఫోన్ అయితే సగమే ఉంటుంది, ఫుల్ స్క్రీన్ రావాలంటే మనం సెల్లో ఓరియంటేషన్ అనేది మనము ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అనే ఆప్షన్ పైన నోటిఫికేషన్ బార్లో ఉంటుంది, స్క్రీన్ రొటేషన్ అని. అది ఆన్ చేసుకున్నప్పుడు మన ఫోన్లో ల్యాండ్స్కేప్ మోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ టీవీలో కూడా ఫుల్ స్క్రీన్ వస్తుంది. అంటే ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అన్నప్పుడు సగమే వస్తుంది టీవీలో, ల్యాండ్స్కేప్ అన్నప్పుడు మొత్తం స్క్రీన్ మొత్తం వస్తుంది. ఇక్కడ యూట్యూబ్లో ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది చూడండి. సో ఈ వీడియో కూడా యూట్యూబ్లో ప్లే చేసేటప్పుడు ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటే టీవీలో ఫుల్ స్క్రీన్ అనేది వస్తుంది. ఈ విధంగా టోఫెల్ వీడియోలు స్మార్ట్ టీవీలో చూపించడానికి కష్టంగా ఉంది. సెల్లులోది ప్లే చేసినప్పుడు క్యాస్టింగ్ కాబట్టి టీవీలో కూడా వచ్చేస్తుంది. సో యూట్యూబ్ వీడియో కూడా ఈ విధంగా ప్లే చేసుకోవచ్చు. సెల్లో ఏదొస్తే అది టీవీలో వస్తుంది. సో ఇదండి ఈ వీడియో. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి. మీకు ఇంకా ఎవరైనా స్మార్ట్ టీవీ వాడే వాళ్ళకి ఇలా క్యాస్టింగ్ తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయండి. సో వీలైనంత వరకు క్యాస్టింగ్ వల్ల మనం ఈజీగా ఫోన్లో ఉండే వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ, యూట్యూబ్ కానీ, టోఫెల్ కానీ ఇవన్నీ కూడా స్మార్ట్ టీవీలో చూపించుకోవచ్చు.